విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా శ్రీ భరత్ నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ, కూటమి అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, పీజీవీఆర్ నాయుడు, వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ర్యాలీలో శ్రీ భరత్ వెంట ఆయన భార్య తేజస్విని పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ 3-4 నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లో కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది. అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల కొంచెం పాల్గొని వెళ్ళారు. కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు, గణబాబు గారు, వెలగపూడి గారు, పల్లా శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. నేను 2019లో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ 1.5 డే అయింది. హడావిడిగా వేసేసి జనాలందరినీ కలుపుకోలేకపోయాం నామినేషన్ ర్యాలీలో. సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం, ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు, 3 పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అండ్ వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది. మా నాయకులందరికీ కూడా